నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. లెబనాన్లోని హెజ్బుల్లా కీలక నేతలను ఇజ్రాయెల్ వైమానిక దాడులతో మట్టుబెట్టడంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఏ క్షణాన అయినా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేయవచ్చన్న సమాచారం తెలుసుకున్న అమెరికా ఇరాన్ను ముందుగానే హెచ్చరించింది. ఇరాన్ దాడి చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఇరాన్ను హెచ్చరించింది. అయితే అమెరికా హెచ్చరించినప్పటికీ ఇరాన్ భయపడలేదు. ఇజ్రాయెల్పై మిసైల్ దాడికి ప్లాన్ రెడీ చేసినట్టు అమెరికా ఇంటెలిజెన్స్ బయటపెట్టింది. ఇజ్రాయెల్పై ఏ సమయంలో, ఏ ప్రాంతంలో ఎలా మిసైల్ దాడి చేయాలో పూర్తి వ్యూహాన్ని ఇరాన్ సిద్ధం చేసి పెట్టుకుందని అమెరికా వెల్లడించింది. ఇజ్రాయెల్పై ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ దాడి చేయడానికి ప్లాన్ రెడీ చేసింది. ఇజ్రాయెల్లోని ఏ కీలక ప్రాంతాలపై దాడి చేయాలో ఎయిర్ ఫోర్స్ నిపుణులు ప్లాన్ రెడీ చేశారు. వేలాది మంది సైనికులు కూడా ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి చేరుకోవడానికి ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు. ట్యాంకులను కూడా ఇరాన్ రెడీ చేసి పెట్టింది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసే అవకాశాలున్నాయి. అయితే ఈ దాడిని మేము చూస్తూ ఊరుకోం. ఇజ్రాయెల్కు రక్షణగా ఇదివరకు ఉన్నాం, ఇప్పుడు కూడా ఉంటాం అంటూ అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్పై గతంలో కూడా మిసైల్ దాడులు జరిగాయి. ఆ దాడులను అమెరికన్ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకోగలిగింది. ఇప్పుడు కూడా అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఏది ఏమైనా నస్రల్లా మరియు ఇతర హెజ్బుల్లా కీలక నేతలను చంపినందుకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా యుద్ధంలోకి దిగుతుంది. ఇక ఇరాన్కు మద్దతుగా మరికొన్ని ఇస్లామిక్ దేశాలు యుద్ధంలోకి దిగే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే మిడిల్ ఈస్ట్లో భారీ యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జై హింద్, జై భారత్.